మీకు డేటా రోజంతా రావట్లేదా? అయితే ఈ సెట్టింగ్స్ ఆన్ చేయండి. పైకి స్క్రోల్ చేసి సెట్టింగ్స్ ఆప్షన్ ట్యాప్ చేయండి. అందులో అబౌట్ ఫోన్ని ట్యాప్ చేయండి. అలా MIUI వర్షన్ని 7 టైమ్స్ ట్యాప్ చేయండి. బ్యాక్ రాండి. పైకి స్క్రోల్ చేయండి. అలా అడిషనల్ సెట్టింగ్స్ని ట్యాప్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మీకు డెవలపర్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. అలాగే పైకి స్క్రోల్ చేయండి. మీకు యాప్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాంట్లో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ని ఆన్ చేయండి. దాంట్లో నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ట్యాప్ చేయండి. బ్యాక్ రండి. మీకు స్క్రోల్ కిందికి చేయండి. మీకు కనెక్షన్ షేరింగ్ అనేది ఆప్షన్ కనబడుతుంది, ట్యాప్ చేయండి. దాంట్లో మీకు డేటా యూజెస్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నార్మల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి డేటా యూజెస్ కొట్టినా సరిపోద్ది. అందులో ఒక యాప్స్ సిస్టమ్ యాప్స్ ఉన్నది, దాన్ని ఓపెన్ చేస్తే మీకు యూట్యూబ్ అనేది ఉన్నదనుకోండి, మీరు ఎక్కువ చూస్తున్నారని దాన్ని ఓపెన్ చేయండి. దాంట్లో మీకు బ్యాక్గ్రౌండ్ డేటా అనేది కనిపిస్తుంది, అది ఆన్లో ఉంటుంది, దాన్ని ఆఫ్ చేయండి. బ్యాక్ రాండి. బ్యాక్ వచ్చేసి క్రోమ్ అనేది ఓపెన్ చేస్తే దాంట్లో కూడా మీకు బ్యాక్గ్రౌండ్ డేటా అనేది ఆన్లో ఉంటుంది, ఆఫ్ చేయండి. అలానే యాప్స్ వాలెట్ కూడా అలా బ్యాక్గ్రౌండ్ డేటా ఆన్లోనే ఉంటాయి, అన్నీ ఆఫ్ చేస్తే అలా టోటల్ యాప్స్ మొత్తం అలా బ్యాక్గ్రౌండ్ డేటాలు ఉంటుంది, దాన్ని మొత్తం ఆఫ్ చేయండి. అట్లయితే మీకు కొద్దిగా డేటా ఎక్కువ వస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మొత్తం. అలాగే యూట్యూబ్ ఆన్ చేయండి. యూట్యూబ్లో సెట్టింగ్స్ మన ప్రొఫైల్లోకి వెళ్ళండి. అలా సెట్టింగ్ అని ఉంటుంది, సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే స్క్రోల్ చేయండి. అలా డేటా సేవింగ్ అని ఉంటుంది, దాన్ని డేటా సేవింగ్ మోడ్ ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేయండి. అలాగే మొబైల్ డేటా యూజెస్ రిమైండర్ ఉంటుంది, దాన్ని మీరు కావాల్సినంత పెట్టుకోండి, 100 అయినా 200 అయినా. నేను 100 పెడుతున్నా. MBలో పెట్టుకోండి, GB కాదు. ఓకే చేయండి. బ్యాక్ రండి. అలా మీకు ప్లే బ్యాక్ అని ఉంటుంది, దాన్ని ఆన్లో ఉంటుంది, మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ రండి. వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ ఓపెన్ చేస్తే మీకు 3 డాట్స్ కనపడుతున్నాయి, దాన్ని ఓకే చేయండి. అలా సెట్టింగ్స్కి వెళ్ళండి. స్క్రోల్ చేస్తే మీకు స్టోరేజ్ అండ్ డేటా అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇది యూజ్లెస్ డేటా ఫర్ కాల్స్ ఉంటుంది, ఆఫ్లో ఉంటే ఆన్ చేయండి. అలాగే స్క్రోల్ చేయండి. వెన్ యూజెస్ మొబైల్ డేటా ఉంటుంది, మీకు అన్నీ ఆన్లో ఉన్నట్టయితే మీరు డాక్యుమెంట్స్, వీడియో, ఆడియోస్ అనేది ఆఫ్ చేసుకొని ఫొటోస్ పెట్టుకోవచ్చు. వెన్ కనెక్టెడ్ కూడా వైఫై కూడా మీకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. బ్యాక్ రండి. మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఈ ప్లే స్టోర్లో మీకు ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది, ఓపెన్ చేయండి. అందులో మీకు నెట్వర్క్ ప్రాసెస్ ఉంటుంది, ఇది యాప్స్ డౌన్లోడ్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, దాన్ని తీయండి. ప్రిఫరెన్స్ ఇంకోటి ఆటో అప్డేట్ కూడా ఒకటి ఉంటుంది, వీడియోస్ ప్లేది, అది కూడా వైఫైలో పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళండి. మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఓపెన్ చేస్తే మీకు ప్రొఫైల్లో ఉంటుంది, ప్రొఫైల్కి వెళ్తే మీకు 3 డాట్స్ ఉంటాయి, లైన్స్, దాన్ని కూడా ఆన్ చేయండి. మీరు స్క్రోల్ కిందికి చేస్తే మీకు వచ్చేసి
డేటా యూజెస్ అండ్ మీడియా క్వాలిటీ అని ఉంటుంది. దాన్ని డేటా సేవర్లో పెట్టుకోండి, ఆఫ్లో ఉంటే ఆన్ చేయండి.